ఇంతకు ముందు ఎపిసోడ్‌లో బబ్రువాహనుడు అర్జునుడి తల ఎలా నరికాడు? నరికి ఇంటికి వెళితే తన తల్లి మరియు తన సవతి తల్లి ఇద్దరూ బబ్రువాహనుడిని ఎలా నిందించారు? ఆ తరువాత జరిగిన పరిణామాలేంటి? అర్జునుడిని బ్రతికించే ఉపాయం తన సవతి తల్లికి తెలుసు. అప్పుడు బబ్రువాహనుడు ఏం చేశాడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలను తెలుసుకున్నాం కదా! ఇప్పుడు అర్జునుడిని బ్రతికించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నాగమణి. అది శివుడు నాగులకి ఇచ్చాడు. ఇప్పుడు అది నాగలోకంలో ఉంది. బబ్రువాహనుడి సవతి తల్లి నాగజాతి స్త్రీ కనుక తనకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఇప్పుడు బబ్రువాహనుడికి చెబుతుంది. బబ్రువాహనుడు నేనే వెళతాను అని చెబితే కాదని నాగులకి తనకి మధ్య వారధిగా ఉన్న వ్యక్తిని, అది కూడా నాగుల రాజుకి సన్నిహితంగా ఉన్న వ్యక్తిని నాగమణి కోసం పంపుతుంది. అలా పంపిన పిదప ఏమి జరుగుతుంది? ఆ నాగులు మణిని ఇచ్చారా లేదా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడు ఉలూచి మందలిస్తూ, తొందరపడకు పుత్ర, తొందరపడితే అయ్యే పని కాదది. ఆ మణిని వాళ్ళు చాలా జాగ్రత్తగా గోప్యంగా అట్టి పెట్టుకున్నారు. మా జాతిలోనే చాలా మందికి తెలియదు అక్కడ సంజీవమణి ఉందని. సాక్షాత్తుగా మా లోకాధిపతి అయిన శేషుల వారు దాన్ని రక్షణ చేస్తున్నారు. ఆయన ఆధిపత్యంలో కర్కోటకుడు, కులికుడు, తక్షకుడు, వాసుకి, శంకుడు, దీర్ఘజిహ్వుడు, మూషికాదుడు, బాసురుడు మొదలైన వీరులు దాన్ని కాపలా కాస్తున్నారు. నేను వీరుడిని అంటావేమో, నీ పరాక్రమానికి వాళ్ళ పరాక్రమానికి చాలా తేడా ఉంది. మీరు అస్త్రాలు అవి ఇవి ప్రయోగాలు చేయాలి, యుద్ధాలు చేయాలి. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఒక్కసారి దూరం నుండి ఊదారంటే ఎన్నో యోజనాల అడవి అంతా భస్మీపటలమైపోతుంది. మామూలుగా ఈ భూలోకంలో చూస్తే ఒక పడగ, 2 పడగలు ఉన్న సర్పాలు కనపడతాయి. మహా అయితే ఎక్కడో అరుదుగా 5 పడగలు ఉంటాయి. మా లోకంలో ఉన్న నాగులు ఎలా ఉంటారో తెలుసా? కొంతమందికి 100 పడగలు, కొంతమందికి 200 పడగలు, ఇంకొంతమందికి 400 పడగలు, ఇలా 900 దాకా ఉంటుంది పడగల సంఖ్య. మా శేషుడి గారికి సాక్షాత్తుగా 1000 పడగలు ఉన్నాయి. భూమి మొత్తాన్ని మోస్తున్నాడు ఆయన, మహాబలశాలి. ఆయన విష్ణుమూర్తికి ప్రియతముడు, లక్ష్మీనారాయణులకు ఆయనే శయ్య. అంటే ఆయన పవిత్రత ఎటువంటిదో, పుణ్యం ఎటువంటిదో, ప్రభావం ఎటువంటిదో దాన్ని అర్థం చేసుకో. అటువంటి వాళ్ళు దాన్ని రక్షిస్తున్నారు. నాకు వైదవ్యం వచ్చి పడిందని జాలిపడి ఇస్తే తప్పితే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ రత్నాన్ని ఎవరూ తీసుకురాలేరు. ఎందుకంటే పూర్వం పరమేశ్వరుడు మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వొద్దని చెప్పాడు. ప్రకృతి విరుద్ధంగా జీవులను బ్రతికించకూడదని చెప్పాడు. అత్యంత ఆవశ్యకమైనప్పుడు మాత్రమే, గరుత్మంతుడు అకాలంగా నాగులను ఎత్తుకుపోయేటప్పుడు మాత్రమే ఈ మణిని ఉపయోగించమన్నాడు. అందుచేత ఆ మణిని ఇవ్వటం అంత సులభమైన పని కాదు, పరాక్రమంతో చేసే పని కాదు అది అని అంది. నా తండ్రి గారు ఇప్పుడు లేనప్పటికీ మా పెద్ద తండ్రి గారు మహా తపస్వి, బంధుప్రీతి కలవాడు, నా మీద పుత్రికా ప్రేమ కలవాడు. నన్ను ఇంటి ఆడపడుచుగా చూసుకుంటున్నాడు ఆయన. నాకిప్పుడు వైదవ్యం వచ్చి పడింది. పెదనాన్నగారు నాకిట్లా వైదవ్యం వచ్చింది అని నేనేమైనా గోల పెడితే నా మీద ప్రేమతో ఆయన మణిని ఇచ్చే అవకాశం ఉంది. అయినా సరే నేనిప్పుడు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే భర్త గారి శవం ఇక్కడ ఉండగా దీన్ని వదిలిపెట్టి నేనెక్కడో వ్యవహారం చేయటం మంచి పని కాదు. కనుక నేను వెళ్ళడానికి వీలు లేదు. ముందు నువ్వు వెడితే ఇట్లాగే తొందరపడి ఏదో మాటలు మాట్లాడతావు, వ్యవహారం చెడగొడతావు. నువ్వు లాభం లేదు. కనుక నాకు ఆప్తుడు, మా నాగజాతికి పెద్ద మనిషి, మంచి తపస్వి అని పేరు పొందినవాడు పుండరీకుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన మా అందరికీ కూడా కావలసిన వాడు. నాగలోకంలో అందరికీ సుపరిచితుడు. ఆయనకి సాక్షాత్తుగా రాజదర్శనం సులభంగా లభిస్తుంది. కనుక ఆయన్ను మన రాయబారిగా పంపిస్తాను. ఆయన మంచి అనునయంగా, ఉపాయంగా మాట్లాడే నేర్పు గలవాడు. ఆయన వెళ్ళి మాట్లాడితే ఈ పని సులువుగా అవుతుంది. నువ్వు తొందరపడకు అని అంది. సరే అన్నాడు బబ్రువాహనుడు. పుండరీకుని పిలిపించారు. విషయం వివరంగా చెప్పారు. చెప్పేటప్పుడు శేషరాజుకి బాగా జాలి కలిగేటట్టుగా చెప్పమన్నారు. ఆయన హృదయం కరిగించేందుకు ఉలూచి మంగళసూత్రాలు, చెవిదిద్దులు ఇచ్చింది. అన్నీ విని ఆ పుండరీకుడు కొంచెం జంకుతూ ఇలా అన్నాడు. సరేనమ్మా, ఆయన నీకు సాక్షాత్ పెద్ద తండ్రి, నాకు దూరమిత్రుడు. నాకు రాజప్రసాదంలోకి ప్రవేశమన్న మాట నిజమే. కానీ రాజుల స్వభావం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు తొందరగా కావమ్మా అన్నాడు. రాజ్యసభల్లో తొందరగా పనులు జరగవు. వాళ్లకు మిత్రులు, మొహమాటాలు గుర్తురావు. ఎందుకంటే వాళ్లకు ఎప్పటికప్పుడు ఏవో అవసరాలు వస్తూ ఉంటాయి. ఆ అవసరాలను బట్టి స్నేహాలు మారిపోతూ ఉంటాయి. ఈనాటికి నువ్వు భూలోకంలో ఉండి నీ వెనుక అండగా నేనుండి అక్కడికి వెళ్ళి మనం బంధువులమంటే, చిన్నప్పటి స్నేహితులమంటే
కలిసి చదువుకున్నామంటే వాళ్ళు లెక్క చేయకపోవచ్చు. కనుక వెళ్ళాక ఎప్పుడు పనులవుతాయో, ఎప్పుడు దర్శనం అవుతుందో, ఏం మాట్లాడతానో చెప్పలేను. ఈ లోపల ఇక్కడ ఈ శరీరం ఉంది కదా, ఇది మానవ శరీరం. మానవ శరీరం అన్న తరువాత అది ఎన్నాళ్ళుంటుంది? నేను రావటం కొంచెం ఆలస్యమైతే దాన్ని రక్షించడం కష్టం. ఈ శరీరం పూర్తిగా పాడైపోతే దాంట్లో ప్రాణప్రవేశం కష్టమైపోతుంది. లోపల ఉన్న ఇంద్రియ గోళాలన్నీ ప్రాణప్రవాహాన్ని భరించేందుకు సమర్థవంతంగా ఉన్నప్పుడే ఎంత యోగీశ్వరుడైనా, ఎంత సంజీవని మణి అయినా, ఎంత మూలికైనా, ఇంకోటైనా ప్రాణప్రవేశం చేయించేందుకు వీలవుతుంది. లోపల ఉండే ఇంద్రియాలన్నీ శిథిలమైపోతే, అవి పూర్తిగా చెడిపోతే వాటిల్లోకి ప్రాణప్రవేశం చేయించడం కుదరదు. అందుచేత నేను వచ్చేదాకా ఈ శరీరాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి అని అన్నాడు. సరే, దాందేముంది, మేము జాగ్రత్తగా చూసుకుంటాం, దాన్ని నూనెలో కర్పూరంలో పెడతామని అన్నారు. పుండరీకుడు తల అడ్డంగా ఊపి, అవేమీ కాదయ్యా, దానికి వేరే ఉపాయం ఉంది. నా విషంలో ఒక అద్భుత ప్రభావం ఉంది. మీరు కనుక సమ్మతించినట్లయితే నేను చనిపోయిన శవాన్ని ఒకసారి కరుస్తాను. నా విషం ఆ శరీరంలో ప్రవేశించినట్లయితే ఆ శరీరం ఇక కుళ్ళిపోదు. అటువంటి దివ్య ప్రభావం నాకుంది అని అన్నాడు. సామాన్యంగా మానవ లోకంలో పాములను చూస్తే అవి చచ్చిన శవాన్ని పొరపాటును కూడా కాటు వేయవు. వేసినా కూడా విష ప్రసరణ జరగదు. ఎందుకంటే రక్త ప్రసరణ జరిగితే దాంతో పాటు విష ప్రసరణ జరుగుతుంది. శవాలలో రక్త ప్రసరణ ఉండదు, కనుక కాటు వేసినా విష ప్రసరణ జరగదు. కానీ ఈ పుండరీకుడు అనే నాగుడిలో ఒక విశేష శక్తి ఉంది. అందువల్ల అర్జునుడి శవాన్ని కరిచి దాంట్లో విషప్రయోగం చేసి దాని ద్వారా అర్జునుడి శరీరం నిలబెడతానని చెబుతున్నాడు. ఇది మంత్ర సాధనల వల్ల వచ్చే శక్తి కనుక దీన్ని మనం మామూలుగా వైద్య ప్రమాణాలతో కొలిచి చెప్పేందుకు వీలు లేదు. పుండరీకుడి మాటలు విని వెంటనే బభ్రువాహనుడు, అయ్యా, మీరు ముందుగా ఈ వృషకేతుడి మీద మీ విషప్రయోగం చేయండి, ఆ తరువాత మా తండ్రి గారి మీద చేయండి. నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే, అర్జునుడు లాంటి ధీరోద్ధాత్తుడు ఇతను చనిపోతే ఆ దుఃఖం తట్టుకోలేక యుద్ధరంగంలో ఎదుటివాడు శత్రువు ఉన్నాడని కూడా లేకుండా స్పృహ తప్పి మోర్చబోయాడు. ఇతను కర్ణుడికి ఏకైక పుత్రుడు. ఇతను పరాక్రమం ఎటువంటిదో నేను స్వయంగా చూశా. ఇతనికి సాటి లేదు. మా తండ్రి గారు బతికినా కూడా ఈ వృషకేతుడు చనిపోతే నన్ను క్షమించడు. కనుక తక్కిన వాళ్ళంతా ఒక ఎత్తు, ఈ వృషకేతుడు ఒక ఎత్తు. ఇతన్ని కూడా బ్రతికించవలసి ఉంది. కనుక ఇతన్ని ముందుగా కాటువేయండి, ఆ తరువాత మా తండ్రి గారిని కాటువేయండి అని అన్నాడు. దానికి ఇద్దరు తల్లులు పుండరీకుడు కూడా అంగీకరించారు. పుండరీకుడు ఆ 2 శవాలని కాటువేశాడు. ఆ తరువాత ఆ శవాల రక్షణ బాధ్యత బభ్రువాహనుడు తీసుకున్నాడు. పుండరీకుడు అధో లోకాలకు ప్రయాణం మొదలుపెట్టాడు. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాల అని 6 లోకాలు కిందవి. ఈ 6 లోకాలు ఎక్కడున్నాయి అనే విషయంలో శాస్త్రాలు రకరకాల అభిప్రాయాలు చెబుతున్నాయి. పుండరీకుడు మొదట అతల లోకానికి వెళ్ళాడు. ఆ లోకమంతా బంగారంతో నిండి ఉంది. అక్కడ ఉన్న భవనాలు, చెట్లు అన్నీ కూడా బంగారంతో నిండి ఉన్నాయి. దాని వైశాల్యం 10,000 యోజనాలు. దాని నిండా దివ్యనాగ కన్యలున్నారు. దాని తరువాత వితల లోకానికి వెళ్ళాడు. అక్కడ సంపంగి పూల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దాని తరువాత సుతల లోకంకి వెళ్ళాడు. అక్కడ నిమ్మ చెట్లు, జమ్మి చెట్లు అధికంగా ఉన్నాయి. ఆ తరువాత మహాతల లోకం. అక్కడ రకరకాల పక్షులు రకరకాల రంగుల్లో రకరకాల శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఆ తరువాత రసాతల లోకం. అక్కడ చందన వృక్షాలు, మరకత రత్నాల రాసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడున్న స్త్రీలందరూ ఉయ్యాలలూగుతూ విహరిస్తున్నారు. ఆ తరువాత పాతాళ లోకం. ఇక్కడ భోగవతి అనే ఒక నది ఉంది. ఆ నదీ ప్రాంతంలోనే అటకేశ్వరం అనే జ్యోతిర్లింగం ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరూ నృత్యంలోనూ సంగీతంలోనూ క్రీడిస్తున్నారు. అక్కడే రాజధాని, రాజభవనాలు కూడా ఉన్నాయి. శేషమహారాజు ఉండేది అక్కడే. ఆ రాజభవనం చాలా ప్రత్యేకతలతో కూడి ఉంది. అక్కడ రక్షణ ఏర్పాట్లు కూడా అనేకం ఉన్నాయి. ఎందుకంటే అక్కడ శేషమహారాజే కాకుండా ఆ భవనం మధ్యలోనే ఉలిచి చెప్పిన సంజీవిమణి 9 కుండాలలో అమృతం కూడా ఉన్నాయి. కుండాలంటే కుండలు కాదు, చిన్న చిన్న తొట్టిలు కట్టినట్లు కడతారనమాట. ఆ భవన రక్షణ చేసేందుకు చాలా ప్రముఖులైన వాళ్ళను పెట్టారు. స్వయంగా శేషుడే పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. ఒక పక్క నుంచి కర్కోటకుడు, తక్షకుడు మొదలైన సేనా ప్రముఖులు కూడా దాన్ని రక్షణ చేస్తూ ఉంటారు. అటువంటి ఆ శేషమహారాజు గారి భవనాల దగ్గరికి వెళ్ళాడు పుండరీకుడు. ఈయన పరిచయం బాగా ఉన్నవాడు కనుక ఆ రక్షణ వలయం దాటుకుంటూ రాజభవనం దాకా వెళ్ళిపోయాడు. అక్కడ శేషరాజు గారు ఒక చిన్న సభలో ఉన్నాడు. కర్కోటకుడు, తక్షకుడు మొదలైన మంత్రులు, సైనికులు ఆ సభలో ఉన్నారు. పుండరీకుడు అక్కడికి వెళ్ళి, అయ్యా, మీతో ఏకాంతంగా మాట్లాడాలయ్యా అన్నాడు. శేషరాజు నవ్వి, వీళ్ళంతా నా వాళ్లే, ఇక్కడే మాట్లాడు, పర్వాలేదు అని అన్నాడు. పుండరీకుడు సభకు నమస్కరించి, అయ్యా, నీ కూతురు, నీ మనవడు నిన్ను శరణగోరుతున్నారు. ఇదిగో నీ కూతురి మంగళసూత్రం.
ఇదిగో నీ కూతురి దుద్దులు, నీ కూతురు విధవరాలు కాబోతుంది అని అన్నాడు. అది విన్న శేషరాజు, ఎవరు చంపారు నా అల్లుణ్ణి అని ఆదుర్దాగా అడిగాడు. ఎవరో కాదు, నీ మనవడే చంపేశాడు. అర్జునుడి సొంత కొడుకు, ఉలూచి సవతి కొడుకు, వాడు చంపేశాడు అని అన్నాడు పుండరీకుడు. నమ్మలేకపోయాడు శేషుడు. అదేమిటయ్యా, అర్జునుడు అంటే సాక్షాత్తు శివుణ్ణి జయించిన వాడు, ఇంద్రుడికి సాయం చేసినవాడు. దేవతలంతా అగ్నిదేవుడికి ఎదురై కాండభవనంలోకి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, మేము అక్కడ తక్షకుణ్ణి పెట్టాము అని ఎదురు తిరిగితే కూడా దేవేంద్రుణ్ణి సమస్త దేవతలను కూడా పారద్రోలి అగ్నిదేవుడికి కాండభవనాన్ని దానం చేసినవాడు. అనేక దివ్యాస్త్రాలు అనేక మహర్షుల నుండి సంపాదించినవాడు. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియ బంధువు. అటువంటి వాడి ప్రాణాలు పోవటం ఏమిటి? ఆయన్ని ఒకడు చంపడం ఏమిటి? మేం నమ్మలేకుండా ఉన్నాం అని 1కి 2 సార్లు అన్నాడు ఆయన. పుండరీకుడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. చెప్పి చివరికి ధర్మరాజు తమ్ముడు, శ్రీకృష్ణుడి మిత్రుడు, ధర్మరాజ్య స్థాపకుడు, మహావీరుడు, శివభక్తుడు, నీ అల్లుడు పోయాడయ్యా. అకాల మరణం ఇది. ఏదో ఒక మాట అన్నంత మాత్రాన సొంత కొడుకు రెచ్చిపోయి ఇంత పని చేశాడు. ఇప్పుడు అందరికీ చాలా ప్రమాదం వచ్చి పడింది. ధర్మ వ్యవస్థకే కీడు వచ్చి పడింది. నువ్వు దయ చూడాలి. నీ కూతురి పసుపు కుంకాలు నిలపాలి. నీ కూతురి మాంగళ్యాన్ని కాపాడే శక్తి నీ చేతుల్లో ఉంది. ఇక్కడ సంజీవని మణి ఉంది. అది ఇచ్చినట్లయితే అర్జునుడికి ముట్టించి ఆయన్ని ఒక్కడనే బ్రతికించుకుని దాన్ని రక్షణ చేసి పువ్వుల్లో పెట్టి నీకు ఇచ్చేస్తాం. దాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేయము అని నీ కూతురు బతిమాలి నీ కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తున్నానని చెప్పింది. బోరున విలపిస్తూ నన్ను నీ దగ్గరికి పంపించింది అని జాలి పుట్టేటట్లుగా గట్టిగా చెప్పాడు పుండరీకుడు. అది విని శేషుడు కరిగిపోయాడు. అరెరే, ఎంత ఆపద వచ్చి పడింది! నా కూతురనే మాట వదిలిపెట్టండి. ఎంత మహాత్ముడు అర్జునుడు! ఎంత ధర్మస్థాపన చేస్తున్నవాడు! ఉత్తర దక్షిణ భారతదేశాలు రెండింటినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకువస్తున్నాడు. ధర్మరక్షణ చేస్తున్నాడు. వేద విద్యా సంపదలను వ్యాప్తం చేస్తున్నాడు. రాక్షస రాజ్యాలను, అనాగరిక రాజ్యాలను నిర్మూలన చేసి అన్ని చోట్ల వేద ధర్మాన్ని సురక్షితంగా ఉండేటట్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఒక మహాచక్రవర్తిని నియమించాలని శ్రీకృష్ణ పరమాత్మ కంకణం కట్టుకుంటే, అందుకోసం ధర్మరాజుని ఎన్నుకుంటే, ఆ ధర్మరాజుని, ఆ ధర్మరాజ్యాన్ని కాపాడే జగదేక వీరుడు అర్జునుడు. అటువంటి వాడికి ఉపకారం చేయకపోతే ఎట్లాగా? అర్జునుడు నిస్వార్థమూర్తి, శివభక్తుడు. అటువంటి అర్జునుడికి కూడా ఈ రోజు ఈ గతి పట్టింది. నువ్వు అన్నట్లే శ్రీకృష్ణుని శరణు పొందిన భక్తుడు ఆయన. నీ అల్లుడు మంచి నడవడి కలవాడని, మహాత్ముడని, ఆయనను రక్షించాలని నువ్వు అంటున్నావు. నీ మాట నేను ఒప్పుకుంటున్నాను. కానీ చిత్రం ఏమిటంటే, మానవులు ఉన్నారే, వాళ్ళు కృతజ్ఞులుగా ఉంటూ ఉంటారు. కానీ అర్జునుడు అలాంటి వాడు కాదు. అయినా సరే మహా ఇబ్బందిలో పడ్డాడు. ఎందుకు పడ్డాడు అంటే, తప్పు చేశాడని నువ్వే చెబుతున్నావు. కానీ ఆ తప్పుకు శిక్ష అనుభవించేశాడు. ఎవరు వేశారా ఆ శిక్ష? శ్రీకృష్ణ పరమాత్మే వేశాడని నేనంట. ఎందుకంటే ఆయన శాస్త. తప్పు చేసిన వాడిని దండించేవాడు ఆయనే. రక్షించేందుకు, శిక్షించేందుకు కూడా ఆయనే ఉన్నాడు. అర్జునుడు చేసిన తప్పుకు శిక్ష వేశాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను పీనాసితనంతో గాని, స్వార్థంతో గాని, ఇది నాగజాతికి సంబంధించింది కాదని గాని ఇట్లాంటి ఆలోచనలు చేసి ఆ రత్నాన్ని దాచుకుంటే అది మహాపాపం అవుతుంది. కనుక ఆ మణిని నీకిస్తాను. జాగ్రత్తగా భద్రంగా తీసుకెళ్ళు. మంచిగా వినియోగించు. మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇవ్వు అని అన్నాడు. ఆయన అలా అనేటప్పటికీ మొహం చాటంతైంది పుండరీకుడికి. కానీ అతని సంతోషం క్షణంలోనే పోయింది. ఎందుకంటే ఆ సభలో కూర్చున్న వాళ్ళలో ధృతరాష్ట్రుడు అనేవాడు ధైర్యం పుంజుకొని ఇలా విన్నవించాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు కాదు, ఇతను వేరు. సో ఆయన ఇలా అన్నాడు, అడగందే అభిప్రాయం చెప్పకూడదు, కానీ చిన్న మనవి చేసుకోవాలి. మీలాంటి ఉదారులకు అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు. అయినా సరే పక్కనున్న మంత్రులు చెప్పవలసిన మాటలు చెప్పాలి. దానశీలులకి ఇవ్వకూడనిది కనిపించదు. అది వాళ్ళ స్వభావం. ఓ మహాప్రభు, అయినా సరే మంత్రిని కనుక నేనే చెప్పవలసిన మాట ఒకటి ఉంది. తమరు దయచేసి వినాలి. మానవులు లోకంలో కృతజ్ఞులుగా ఉంటారు. మీరు కూడా ఇందాకడ ఆ మాట అన్నారు. ఇది నిజం. మనం ఉపకారం చేశాం కదా అని మన మీద ప్రేమగా ఉండరు వాళ్ళు. అటువంటి వాళ్ళ కోసం మనం ఇటువంటి రత్నం ఇవ్వాలా? అదీగాక ఈ రత్నం మనకెందుకు ఇచ్చాడు పరమేశ్వరుడు? మన జాతి రక్షణ కోసం ఇచ్చాడు. అందరి రక్షణ కోసం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అదీ కాకుండా ఇంకో మాట, మనమంతా పావును, అప్పుడప్పుడు కరుస్తూ ఉంటాం. ఎవరిని కరుస్తాం? ఎవరికి ఆయుష్ తీరిపోయిందో వాళ్ళని మాత్రమే కరుస్తాం. ఆయుష్ ఉంటే కరవం. ఇది విధి నియమం. ఈ మనులు, ఈ రత్నాలు, ఈ ఔషధాలు ఇవన్నీ ఎవరి మీద పనిచేస్తాయి? ఆయుష్ మిగిలి ఉండే వాళ్ళ మీద పనిచేస్తాయి. మీరు స్వయంగా చెప్పిన కారణాల వల్ల అర్జునుడికి ఆయుష్ తీరిపోయింది. అలాంటి వాడికి ప్రాణం పోస్తానంటారేమిటి?
ఇది ప్రకృతి విరుద్ధం. శాస్త్రం చెప్పిన దానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. మీరు ఏ రకంగా ఆలోచించినా మీరిచ్చిన వాగ్దానం అంత యుక్తంగా కనిపించడం లేదు. ఇకపోతే మా అల్లుడు తమ్ముడు కూతురి భర్త సాక్షాత్తు మనకు అల్లుడే అని మీరు అంటారేమో. ఇతడు బ్రతికితే మనల్ని రక్షిస్తాడా? ఒకసారి నాగులతో విరోధం వచ్చింది వాళ్ళ తల్లి వల్ల. నాగులకి ఏమైనా సహాయం చేశాడా? నాగులను రక్షించాడా? నాగకన్యను పెళ్లి చేసుకున్నాడు. యుద్ధం వస్తే మాత్రం మా అత్తగారు మా బంధువులని అనలేదు. మహారాజా, మరో ముఖ్య విషయం, మన దగ్గర ఆ మనీ లేదని బయటకు పొక్కిందంటే రోజు గరుడు వెంటపడి తరుముతాడు. మనం ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితి వచ్చి పడుతుంది. మహారాజా, మంత్రిని కనుక నేను ఏం చెప్పాలో అది చెప్పాను. రాజు విన్నా వినకపోయినా, రాజుకు నచ్చినా నచ్చకపోయినా హితమని నేను అనుకున్న మాట చెప్పాను. మీరు చెప్పినట్లు చేస్తే మాత్రం మన జాతికి చాలా ద్రోహం జరిగిపోతుంది. అల్లుడనే పక్షపాతంతో మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సముచితంగా ఉంటుందో ఆలోచించుకోండి అని ఆ మంత్రి చెప్పేటప్పటికీ శేషుడు లోపల ఉడికిపోతూ పైకి నవ్వుతూ, బాగుందయ్యా, నువ్వు చెప్పిన మాటే స్వీకరిస్తాను. మన జాతి ముఖ్యం మనకు. రాజన్నవాడు తమ జాతి స్వార్థం చూసుకోవాలి. అందుచేత మన జాతి కోసం ఆ మనీని ఇవ్వను. కానీ ఇక్కడ ఉన్నదెవరు? సాక్షాత్ శ్రీకృష్ణుడు. మనం మనీ ఇవ్వలేదన్న మాట తెలిసినట్లయితే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మతో విరోధం వస్తుంది. ఆ మాట మర్చిపోతున్నావు నువ్వు. నిన్ను మంత్రిగా పెట్టుకున్నాను కనుక నీ మాట కాదనడానికి వీలు లేదు. నీ మాట అవుననడానికి కూడా వీలు లేదు. నీ మాట కాదంటే ప్రజలలో ప్రచారం చేస్తావు. అవునన్నానంటే ఇలాంటి దుష్టులతో చేరానని నన్ను కూడా దుష్టుల లెక్కలో చేర్చి శ్రీకృష్ణుడు దండిస్తాడు. శ్రీకృష్ణుడు అనే మహామణి ఉన్నాడు అర్జునుడికి. ఏదో చిన్న తప్పు చేశాడు కనుక ఆ తప్పుకు దండన పడాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ దూరంగా ఉన్నాడు. దర్శనం ఇవ్వలేదు. శ్రీకృష్ణుడు ఆదుకోలేదు కనుక అర్జునుడు ప్రాణాలు పోయాయి. తాను జీవించి ఉండి అర్జునుడు ప్రాణాలు పోతే శ్రీకృష్ణుడు ఊరుకుంటాడా? నీ దగ్గర సంజీవమని ఉంది, కానీ వాళ్ళ దగ్గర శ్రీకృష్ణమని ఉంది. అది జగత్తు మొత్తాన్ని సృష్టి చేసే మని. అలాంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు తన మేనత్త కుంతీదేవి పుత్రుడికి ఇంత ఆపద వస్తే చూస్తూ ఊరుకుంటాడా? కనుక నాగులారా, మనం మనిని బబ్రువాహనుడికి ఇవ్వటమే మన జాతికి మంచిది అని అన్నాడు. మంత్రి ధృతరాష్ట్రుడు అది విని, ప్రభు, గర్భమంత్రి వల్ల మన నాగజాతి అంతా నశించిపోవటమే తమకు అభిమతమైతే తమరా మనిని ఇచ్చేయండి, మేమిక నోరెత్తమని అన్నాడు. ఆ మాట విన్నాక శేషుడు ఒక క్షణం ఆలోచించి వచ్చిన దూత వైపు తిరిగి, పొండరీక, నేను నా జాతి వారి మాట దాటి ప్రవర్తించలేను. నా మాట సాగటం లేదు. ఆ మాటే బబ్రువాహనుడితో చెప్పు, వెళ్ళిరా అన్నాడు. దూతగా వచ్చిన నాగవీరుడు పుండరీకుడు హతాశుడై బబ్రువాహన నగరానికి వచ్చేశాడు. అక్కడ ఉలూచి చిత్రాంగదులు అర్జునుడి యొక్క శరీరాన్ని శిరస్సును రక్షించుకుంటూ నిలిచి ఉన్నారు. పుండరీకుడు దీనంగా ఉలూచి దగ్గరకు వెళ్ళి, అమ్మ, ఆశ నిరాశ అయిపోయింది, ఇక అగ్ని ప్రవేశమే నీ గతి అంటూ నాగలోకంలో జరిగిందంతా వివరించాడు. ఆ మాటలు బబ్రువాహనుడు కూడా విన్నాడు. వింటూనే ప్రచండ ప్రళయాగ్నిలాగా మండిపడి తమ సేనాపతుల్ని పిలిచి నాగలోకం మీదకి దండయాత్రకు సిద్ధం కమ్మని ఆజ్ఞాపించాడు. వారంతా తక్షణమే సిద్ధమయ్యారు. సో నాగుల రాజు మంత్రి మాట విని మణిని ఇవ్వను అన్నాడు కదా. ఇప్పుడు బబ్రువాహనుడు ఏం చేయబోతున్నాడు? ఏకంగా వృషకేతుడిని, అర్జునుడిని చంపిన శక్తివంతుడు. మరి నాగుల రాజుని వదిలిపెడతాడా? తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని నాగలోకం పైకి దండెత్తుతాడు. అప్పుడు నాగులు ఎలా ప్రతిస్పందించాయి? బబ్రువాహనుడికి ఎలా చుక్కలు చూపించాయి? ఆ నాగులను బబ్రువాహనుడు ఎవరూ ఇంతవరకు వాడినటువంటి అస్త్రాలను సంధించి ఎలా నాశనం చేశాడు? మణిని తీసుకొచ్చి వాళ్ళని బ్రతికిద్దామని అనుకుంటే వారి యొక్క తలలు అక్కడ లేకుండా పోతాయి. అవి ఏమయ్యాయి? అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తరువాత వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందుకన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అప్పుడే వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.